Ready to move in premium triplex villas at Bachapalli APR projects. మీ ఇంట్లో దొంగలు పడితే మీరేం చేస్తారు? ముందుగా వాళ్ళ నుంచి తప్పించుకొని దూరంగా వెళ్తారు. లేదంటే ఓ అడుగు ముందుకేసి వాళ్ళకి దూరంగా వెళ్లి దొంగ అని అరవడమో లేదా ఇరుగు పొరుగు వాళ్ళని పిలవడమో చేస్తారు. లేదంటే వాళ్ళ ఉచ్చులో పడి ఉన్నదంతా పోగొట్టుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. సీన్ రివర్స్ అయింది. ఇద్దరు తల్లి కూతుళ్ళు ఇంట్లోకి చొరబడిన దొంగలతో వీరోచితంగా పోరాడి వాళ్ళకి ముచ్చెమటలు పట్టించారు. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? మన హైదరాబాద్ లోనే. అయితే ఇది ఎలా జరిగింది ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లోని బేగంపేటలో నవరత్న జైన్ అతని భార్య అమిత తమ కుటుంబంతో కలిసి హౌసింగ్ కాలనీలో నివసిస్తున్నారు. అయితే గురువారం మధ్యాహ్నం 2:15 ప్రాంతంలో అమిత, ఆమె కూతురు, పని మనిషి ఇంట్లో ఉండగా ప్రేమ్ చంద్, సుశీల్ కుమార్ అనే వ్యక్తులు కొరియర్ డెలివరీ పేరుతో ఇంట్లోకి ప్రవేశించారు. అమిత వాళ్ళిద్దరిని తలుపు బయటే ఉండమని కోరింది. అయితే సుశీల్ కుమార్ హెల్మెట్ ధరించి ఇంట్లోకి ప్రవేశించి తన బ్యాగ్ నుంచి తుపాకీని తీసి అమితపై గురిపెట్టాడు. ఆ తర్వాత ప్రేమ్ చంద్ వంటగదిలోకి వెళ్లి పని మనిషి మెడపై కత్తి పెట్టాడు. విలువైన వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అమిత సుశీల్ ని కాల్తో బలంగా తన్నింది. అంతకుముందు ఆమె కూతురు కూడా రావడంతో తల్లి కూతురు కలిసి దొంగ సుశీల్ ను తీవ్రంగా కొట్టారు. ఆమె ఎలాగోలా సుశీల్ ని పట్టుకుని కేకలు వేయడంతో పాటు దొంగలపై దాడికి పాల్పడ్డారు. తల్లి కూతురు అరుపులు విన్న ఇరుగు పొరుగు వాళ్లు అక్కడికి చేరుకోగానే పరారయ్యాడు. వీళ్ల ధైర్యానికి నెటిజన్సే కాదు, పోలీసులు కూడా సలాం కొడుతున్నారు. ఇంట్లోకి చొరబడిన దొంగలతో ధైర్యంగా పోరాడిన మహిళను, ఆమె కూతుర్ని పోలీసులు శుక్రవారం సన్మానించారు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వీళ్ళని నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శి గుర్తించారు. ఇంతకు ముందు తల్లి కూతుళ్లు తమ ఇంట్లో చోరీ యత్నాన్ని భగ్నం చేశారు. వాళ్లు చూపిన ధైర్య సాహసాలకు గాను పోలీసులు వాళ్లను గుర్తించి సన్మానించారు. సీసీటీవీ ఫుటేజ్ లో ఇద్దరు మహిళలు దొంగలతో ధైర్యంగా పోరాడుతూ వాళ్ల దోపిడీ ప్రయత్నాన్ని అడ్డుకోవడం కనిపించింది. ఎట్టకేలకు ఈ దుండగుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బీహార్ కు చెందిన వాళ్లగా గుర్తించారు. క్లీనింగ్ కంపెనీల్లో పనిచేస్తున్న వీళ్లు గత దీపావళి సందర్భంగా బాధితురాలు అమిత ఇంటిని క్లీన్ చేశారు. ఇంట్లో భారీగా డబ్బులు, బంగారు నగలు ఉన్నట్లు గుర్తించి దోపిడీ చేయాలని ప్లాన్ వేశారు. అయితే గురువారం వీళ్లు దోపిడీకి రాగా అమిత, ఆమె కుమార్తె తిరగబడ్డారు. దీంతో తోకముడిచి పరారయ్యారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.